హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ అయిన వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కదా రోజ్మేరీ వాటర్. ఇదైతే నేను దీని గురించి చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ మెథడ్ కూడా నేను చూపిస్తాను అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ ఏ టైంలో ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవచ్చు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు దొరుకుతుంది అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మెయిన్ ఇక్కడ నేనైతే రోజ్మేరీ వాటర్ని స్ప్రేని ఇక్కడ తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 199 రూపీస్కి వచ్చింది పర్పుల్ యాప్లో. అండ్ దీనికి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. మనము చిన్నపిల్లలు గబుక్కున స్ప్రే చేసేస్తారన్న భయం కూడా ఉండదు. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో దాంతో మనము ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు వాటర్. నేనైతే నాకు ఇంట్లోనే రోజ్మేరీ ప్లాంట్ ఉంది అవైలబుల్గా, కానీ ఒకసారి నేను ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్లో ఉంది కదా అని నేను ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఒక 200 రూపీస్తో మనం దీన్ని పర్చేస్ చేస్తే ఒక 1 బాటిల్ వాడి చూద్దామని తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే రోజ్మేరీ వాటర్ మనకి హెయిర్కి చాలా మంచిది. సో దీనివల్ల మనకి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. నేనైతే ఇప్పుడు హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అంటే డ్రై హెయిర్ మీదనే దీన్ని స్ప్రే చేస్తున్నాను. జస్ట్ మనం ఇలాగా స్ప్రే చేసుకొని ఇలా పాయిల్గా తీసుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని కొంచెం హ్యాండ్తో ఇట్లా రబ్ చేసుకుంటే అది లోపలికి బ్లెండ్ అవుతుంది అనమాట. మెయిన్ నాకు హెయిర్ లెంత్ అయితే పెరుగుతుంది కానీ థిక్గా అయితే లేదు, చాలా థిన్గా ఉంది, బాగా ఊడిపోతుంది అండ్ లాంగ్ అయితే ఉంది. సో నేను ఇంకైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇది అప్లై చేసుకుంటే ఇది యాక్చువల్గా అయితే నేను మా హస్బెండ్కి ఓవర్ నైట్ ఇలా చేస్తున్నాను. అంటే తనకేమో నైట్ స్ప్రే చేస్తున్నాను, మార్నింగ్కి హెడ్ బాత్ చేస్తున్నారు. నేనేంటంటే ఇప్పుడు హెయిర్ వాష్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా హెయిర్ స్కాల్ఫ్ అంతా మనం స్ప్రే చేసేసుకొని కొంచెం సేపు మన ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే మనం మసాజ్ చేసుకుంటే బాగా బ్లెండ్ అయ్యి స్కల్కి మంచిగా పడుతుంది ఆ వాటర్ అనేది. చాలా మంచిది. ఇది ఓవర్ నైట్ కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనము హెడ్ బాత్ చేసే ముందు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, అది స్ప్రే చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది స్ప్రే చేసుకున్నాక హెడ్ బాత్ ఏం అవసరం లేదు. మనం రెగ్యులర్గా హెయిర్ కోమ్ చేసుకున్నట్టు జడ వేసుకోవటమో క్లిప్ పెట్టుకోవడమో చేసేయచ్చు. ఇది ఖచ్చితంగా జిడ్డుగా ఉంటుంది, మనకి ఇబ్బందికరంగా ఉంటుందని ఏమి ఉండదు. వెంటనే మనకు వాటరే కాబట్టి డ్రై అయిపోయిద్ది. డ్రై అయ్యే వరకు కొంచెం హెయిర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది స్ప్రే చేసుకున్నాక. ఇదైతే మంచి రిజల్ట్ ఉంటుంది. రోజ్మేరీ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. డెఫినెట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. హెయిర్ అయితే మంచిగా థిక్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇదైతే 199 రూపీసే. మెయిన్ ఇది హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, జుట్టు పల్చబడిపోయే వాళ్ళు బాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. నేనైతే ఒక 20 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హెయిర్ వాష్కి ముందు చేసుకోవచ్చు అప్లై, అండ్ ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు. లేదంటే హెయిర్ వాష్ తర్వాత కూడా మనం స్ప్రే చేసుకొని మనం హెయిర్ లీవ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇదైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మెయిన్ రిజల్ట్ కోసం ఒక 2-3 బాటిల్స్ అయినా మనము వాడితే కనుక మంచి రిజల్ట్ చూస్తాము. ఇది ఆల్ఫ్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. రిజల్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఒక 2-3 బాటిల్స్ మనం వాడి అప్పుడు కానీ చూడాలి. ఎందుకంటే ఫస్ట్దే వాడేసి మాకు జుట్టు ఊడిపోతుంది లేదా మాకు ఇది పడలేదు అని అనుకోకూడదు. మనం ఏదైనా ఒక 2-3 మంత్స్ వెయిట్ చేయాలి, అప్పుడే మనకి రిజల్ట్ ఉంటుంది. సో వీడియో చూసారు కదా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.